మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శలు చేసేందుకు సిద్ధపడ్డారని, అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రూపాయల రుణమాఫీని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు వారి స్వలాభం కోసం ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి దేశంలోనే ప్రత్యేకతను చాటుకుంటుందని హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ రైతుల గురించి సిగ్గు శరం లేని మాట మాట్లాడుతున్నారు. ఇవాళ నీ బిడ్డ కోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినావు, బిడ్డ విడుదల కోసం జైలు నుంచి బయటికి తీయడం కోసం ఇవాళ నీ బీఆర్ఎస్ బీజేపీ కాబోతా ఉంది. ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడి హక్కు వరాత మీ క్యారదని చెప్పేసి టీఆర్ఎస్ నాయకత్వానికి చాలా స్పష్టంగా సూటిగా ఇకనన్నా తప్పుడు బుద్ధి మానేసి ఆ ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు పండుకొని భజన చేసుకుని చెప్పారు.